ఈ వీడియోలో మనము పసుపు యొక్క ఉపయోగాల గురించి, ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. పసుపును అన్ని శుభకార్యాలలో ఉపయోగిస్తాము. మొదట పసుపుతో గణపతిని, గౌరీదేవిని కూడా పూజిస్తాము. గడపకి పసుపు రాసి పూజిస్తాము. బయటి వాళ్ళు లోపలికి వచ్చేటప్పుడు బ్యాక్టీరియాను ఇంట్లోకి రాకుండా నిరోధిస్తుంది అని. పసుపు అనేది సౌభాగ్యానికి చిహ్నము. సుమంగళిగా ఉండాలని ప్రతి స్త్రీ కూడా మంగళసూత్రానికి పసుపును రాసుకుంటారు. దేవతలకు పసుపు రంగు చీరనిస్తే దైవదోషాలు తొలగిపోతాయనేది ఒక నమ్మకము. అంతేకాకుండా పాలల్లో పసుపు మిరియాల పొడి కలుపుకొని రాత్రిపూట తాగితే కఫం కూడా తగ్గిపోతుంది. పసుపులో ఫైటిన్ ఫాస్ఫరస్ ఉంటుంది. క్యాన్సర్ నిరోధకంగా కూడా ఉపయోగపడుతుంది. మన ఇల్లును శుభ్రం చేసేటప్పుడు కొంచెం పసుపు వేసి మాప్ చేస్తే క్రిమికీటకాలు నశిస్తాయి. ఇంకా పసుపును కూడా ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు, వేడి చేస్తుంది. కాబట్టి తగినంత మోతాదులో ఉపయోగించాలి. వ్యాపారం జరిగిన షాప్స్లలో కూడా శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం జరుగుతుంది. ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్లలో కూడా పసుపుని ఉపయోగిస్తుంటాము. శరీరం పైన చిన్న గాయాలపైన పసుపును రాస్తే బ్లడ్ ఆగిపోతుంది. పసుపుని ఔషధంగా, సౌందర్య సాధనంగా వంటలలో ముఖ్యమైనవిగా వాడుతుంటారు. చిన్న చిన్న గాయాల నుండి క్యాన్సర్ వరకు కూడా పసుపును విరివిగా ఉపయోగిస్తాము. మనకు ప్రకృతి ప్రసాదించిన ఔషధమే ఈ పసుపు. పసుపు అనేది దుంపల రూపంలో లభిస్తుంది. అంటే అల్లంలాగా ఉంటుంది. పసుపు కొమ్మలను ఎండబెట్టి పౌడర్గా చేసి వాడుకుంటాము. ఆహారంలో పసుపు వాడితే రక్తము అనేది శుద్ధి జరుగుతుంది. అంతేకాకుండా మనము వేడి నీటిలో పసుపుని వేసి ఆవిరి పడితే తక్కువ జలుబు అనేది కూడా తగ్గుతుంది. కలర్ సైకాలజీ ప్రకారము పసుపు రంగు అనేది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. తర్వాత అందరికీ పసుపు అనగానే గుర్తు వచ్చేది ఇష్టమైన ప్రసాదం పులిహోర. పసుపు వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనందరం పసుపును తరచుగా ఉపయోగించటం వలన ఆరోగ్యంగా ఉంటాము. పసుపు గురించి ఇంకా మీకేమైనా తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.